హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ హారిక. అయితే నిన్నటితో కౌన్సిలింగ్ అనేది పూర్తయిందనమాట. ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది నిన్నటితో పూర్తయింది. అంటే ఏంటి, శ్రీకాకుళంది లాస్ట్గా కౌన్సిలింగ్ పెట్టారు కదా, ఆ లాస్ట్గా కౌన్సిలింగ్ అనేది నిన్నటితో కంప్లీట్ అయిపోయాయి. అంటే ఇప్పుడు 4 క్యాంపసెస్ కౌన్సిలింగ్ అనేది కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు నిన్న కౌన్సిలింగ్ అయింది కదా, శ్రీకాకుళం IIITలో 871 సీట్స్ భర్తీ. అంటే టోటల్ 1010 సీట్స్లో 871 సీట్స్ ఫిల్ అయ్యాయి అన్నమాట. ఇంకా మిగిలిన సీట్స్ అనేవి ఉండిపోయాయి. అంటే ఓన్లీ శ్రీకాకుళంలోనే 139 సీట్స్ అనేవి మిగిలాయి అనమాట. ఇక్కడ చూద్దామా ఏమి ఇచ్చారో. మొత్తం 1010 మందికి PUC 1లో సీట్స్లు కేటాయించగా ధృవపత్రాలు అంటే సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కోసం పిలిచారనమాట. అందులో 871 స్టూడెంట్స్ అనేది కౌన్సిలింగ్కి హాజరయ్యారనమాట. ఇది ఇక్కడ చెప్పారనమాట. అంటే ఫస్ట్ కౌన్సిలింగ్లో 871 సీట్స్ శ్రీకాకుళంలో ఫిల్ అయ్యాయి. సో ఇప్పుడు మొత్తం కంప్లీట్గా 4 క్యాంపసెస్ కలిపి ఎన్ని సీట్స్ మిగిలాయో మనం ఇప్పుడు చూద్దాం. 4 IIIT తొలి విడత కౌన్సిలింగ్ ప్రక్రియ ముగిసింది. దీనిలో మిగిలి ఉన్న సీట్ల వివరాలు ఆర్జీకేటీ వెబ్సైట్లో ఉంచామని సో ఎన్నెన్ని సీట్స్ మిగిలాయి అని చెప్పి ఆర్జీకేటీ వెబ్సైట్లో అప్డేట్ చేశామని చెప్పారు. అండ్ ఫస్ట్ ఫేజ్ అయిపోయింది కదా, జూలై మొదటి వారంలో రెండో ఫేజ్ యొక్క రిజల్ట్ అనౌన్స్ చేస్తామని చెప్పారనమాట. సో ఇప్పుడు మనకి ఫేజ్ 2 డేట్ అండ్ టైం ఎప్పుడో ఫిక్స్ అయిపోయింది. సో పక్కా జూలై ఫస్ట్ వీక్లో మనకి ఫేజ్ 2 అనేది ఇచ్చేస్తారు. కాబట్టి ఎవరు టెన్షన్ అవ్వద్దు. నాకు తెలిసి ఇది గట్టిగా అయితే ఇంకొక 10 days ఉంటుంది అంతే. సో ఈ 10 days మంచిగా మీ డాక్యుమెంట్స్ అన్నీ ఎవరైతే బార్డర్లో ఉన్నారో, మార్క్స్ అంటే సీట్ వచ్చేదానికి బార్డర్లో ఉన్నారో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం అంత డాక్యుమెంట్స్ అన్నీ కరెక్ట్ చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు మిగిలిన సీట్స్ ఎన్నో చూద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ జూలై మొదటి వారంలో నూజివీడు రెండో విడత కౌన్సిలింగ్ ద్వారా వీటిని భర్తీ చేస్తామన్నారు. శ్రీకాకుళం IIITలో 139, ఇంకా నూజివీడులో 129, ఒంగోలులో 188, ఇడుపులపాయలో 174 సీట్స్ మిగిలాయని వివరించారు. సో టోటల్గా 630 సీట్స్ వరకు మనకు మిగిలాయి అనమాట. 630 సీట్స్ అంటే ఎక్కువ సీట్సే. సో అలా అని అందరికీ ఇచ్చేస్తారని కాదు. ఎవరైతే బార్డర్లో ఉన్నారో, ఎవరైతే మార్క్స్ కొంచెం దగ్గరగా ఉన్నారో, కట్ ఆఫ్స్ అవన్నీ మెన్షన్ చేశాను. ఒకవేళ ఇంకా ఆ వీడియో చూడకపోతే వెళ్ళి చూడండి. అండ్ కౌన్సిలింగ్ అనేది మనకి జూలై ఫస్ట్ వీక్లోనే ఇలా జరిగిపోతుంది. అంటే ఇప్పుడు ఏంటి, ఫస్ట్ ఫేజ్ వాళ్ళు జూలై ఫస్ట్ వీక్ కల్లా క్లాసెస్కి అనేవి అటెండ్ అవుతారు. సో మీకేంటి, ఇప్పుడు జూలై ఫస్ట్ వీక్లో కౌన్సిలింగ్ అయిపోతే మీరు సెకండ్ వీక్ కల్లా వెళ్ళిపోతారు. జస్ట్ 1 week డిఫరెన్స్ ఎంతో ఇలాగే ఉంటుంది. సో రిజల్ట్స్ వచ్చాక ఒక సెకండ్ వీక్ కల్లా వెళ్ళిపోతే మీరు కూడా ఒక 10-15 days గ్యాప్లో వాళ్ళతో పాటే చదువుకుంటారు. అండ్ మిమ్మల్ని సెపరేట్గా సెకండ్ ఫేజ్ వాళ్ళని వేరే క్లాస్ రూమ్లో పెడతారు. మీకు ఫస్ట్ నుంచి మొత్తం అంతా చెప్తారు. సో సెకండ్ ఫేజ్ వాళ్ళు కదా, కొంచెం ఏమైనా సిలబస్ తగ్గిపోతుందా లేకపోతే సరిగ్గా చెప్పారా అంటే అదేముండదు, బాగానే చెప్తారు. అంటే చెప్తున్నా కదా, వాళ్ళది అయిపోయాక మిమ్మల్ని వేరే సెపరేట్ క్లాస్ రూమ్లో పెట్టి మీకు ఫస్ట్ నుంచే అంతా చెప్తారు. సో ఇంకా ఏ వీడియో చేయాలో నాకు కామెంట్ చేసి చెప్పండి. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆల్రెడీ ఒక కాలేజ్లో జాయిన్ అయ్యి ఉండండి. వస్తే వెళ్తారు, లేకపోతే అందులోనే కంటిన్యూ అయిపోతారు. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.